హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శ్యామ్ల ఎంఎస్. పల్లెటూరులో అయితే అన్ని రకాల మనకి ఏవి కావలసినవైనా అన్నీ ఉచితంగా దొరుకుతాయండి. అదే సిటీలో అయితే ప్రతిదీ కొనుక్కోవాలి. పండుగ రోజు మా ఆయన అయితే మార్నింగ్ లేపి త్వరగా అయితే మేము మార్కెట్కి వెళ్ళాము. సో ఎందుకు వెళ్ళామంటే మనకు కావాల్సిన కలర్స్ కదా, సో కలర్స్ కోసం అయితే వెళ్ళాము. కలర్స్తో పాటు ఆవు పేడ, రేగువన్లు, గరకపోస మాత్రం డబ్బులు పెట్టే కొనాలి. అదే పల్లెటూరులో అయితే అన్నీ ఫ్రీగా దొరుకుతాయి. సిటీలో కాబట్టి ప్రతి ఒక్కటి కొనుక్కోవాలి. సంక్రాంతి వచ్చిందంటే పిండి వంటలు, ముగ్గులు ఇవన్నీ గుర్తుకొస్తాయి కదా. అదే కాదండి, ఇంకా చాలా ఉన్నాయి, చెప్తాను, చూసేయండి. అవునండి, సంక్రాంతి వచ్చిందంటే ఊరు వీధుల్లో ఒక ప్రత్యేకమైన సందడి అయితే మొదలవుతుంది. అది గంగిరెద్దుల సందడి. అవునండి, చిన్నపిల్లలు పరిగెత్తుకుంటూ రావడం, పెద్దలు చిరునవ్వులతో చూడడం, గంగిరెద్దులు కనిపించగానే ఊరంతా పండగలా మారిపోతుంది. అవి కేవలం జంతువులు కావు, అవి మన రైతు సంస్కృతి ప్రతీకలు. గంగిరెద్దుల ఆట అంటే కేవలం వినోదం కాదు, అది ఒక ఆశీర్వాదం. రైతు జీవితానికి ఎద్దు ఎంత ముఖ్యమో ఈ సాంప్రదాయం మనకి గుర్తు చేస్తుంది. గంగిరెద్దు తల ఊపితే ఇల్లు శుభ్రం అవుతుందనే నమ్మకం. పిల్లల మీద చేతి వేసినట్టు అనిపించే ఆ క్షణం ఎంతో పవిత్రం. ఇంటి ముందు గంగిరెద్దులకు రావడం, ప్రతి ఇంటి ముందు నిలబడి వాళ్ళు పలికే మాటలు కేవలం పాటలు కాదు, అవి ఆశీర్వచనాలు. అమ్మ చేతిలోంచి బియ్యం, పప్పు, కొంచెం డబ్బు గంగిరెద్దుల వాళ్ళకి చేతిలో పెట్టినప్పుడు మన గుండెలో ఒక తృప్తి. పంచుకున్న ఆనందం సంక్రాంతి నిజమైన ఆనందం. పిల్లల స్పందన అయితే గంగిరెద్దులను చూసి అయితే పిల్లల కళ్ళలోనైతే చాలా సంతోషంగా ఉంటుంది. అది మన భవిష్యత్తులో చాలాసార్లు చూసి ఉంటాము. ఈ సాంప్రదాయం ఈ తరానికి మాత్రమే కాదు, తరతరాలకు కూడా చేరాలని అయితే కోరుకుందాం. ఎందుకంటే ఇవి చాలా రోజుల నుండి మనకు తెలిసినంత ఇప్పుడున్న కాలంలోనైతే చాలామందికి అసలు ఇవన్నీ తెలియదు కాబట్టి తరతరాలు కూడా ఇవి ఉండాలని అయితే కోరుకుందాం. ఇంకా సంక్రాంతి పేరు వినగానే మనస్సు ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇది కేవలం ఒక పండుగ కాదు, మన జీవన శైలికి ప్రతిబింబం. అవును, ఇంటి ముందు ముగ్గులు, అమ్మ పిలుపు, పిల్లల నవ్వులు. సంక్రాంతి అంటే మన బాల్యమే. సంక్రాంతికి అర్థం ఏంటో తెలుసా? సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజునే సంక్రాంతి అంటారు. చీకటి తగ్గి వెలుగు పెరిగే సమయం, ప్రకృతి మనకు చిరునవ్వు నవ్వే రోజు. అందుకే ఈ రోజు నుంచి మన ఇళ్లలో వెలుగు, మన మనసుల్లో ఆశలు మొదలవుతాయి. రైతుకు పండగ. సంక్రాంతి అంటే రైతు పండగ. వర్షంలో నానుతూ, ఎండలో కాలుతూ భూమిని నమ్ముకున్న రైతు కష్టమైతే ఈ సంక్రాంతి. ఇంకా మనం తినే ప్రతి గింజ వెనుక ఒక రైతు చెమట దాగి ఉంది. ఆ కృతజ్ఞతే ఈ పండుగ. ముగ్గులు అయితే సంక్రాంతి ఉదయం ఇంటి ముందు ముగ్గులు తెల్లని పిండితో వేసే శుభ సూచకాలు. ముగ్గు అంటే డిజైన్ కాదు, అది ఒక ప్రార్థన. ఇంట్లోకి మంచి రావాలని వేసే ఆశ. ప్రతి గీతకి ఒక అర్థం, ప్రతి చుక్కకి ఒక నమ్మకం. అమ్మ చేతుల్లో పిండి మన జీవితానికి దారి చూపే మాటలు. గొబ్బెమ్మలు. సంక్రాంతి అంటే గొబ్బెమ్మలు, ప్రకృతితో మన బంధానికి గుర్తు. ఇది కేవలం ఆట కాదు, ఇది మన సంస్కృతి. ఆడపిల్లలు ఇంటి వెలుగు అని చెప్పే సాంప్రదాయం. రేగువన్లు. సంక్రాంతి రోజున రేగువన్లు పంచడం మన సంప్రదాయంలో ఒక అందమైన ఆచారం. చిన్న పండ్లు అయినా వాటిలో పెద్ద ప్రేమ ఉంటుంది. పంచుకుంటే ఆనందం పెరుగుతుంది. సంక్రాంతి పండుగ రోజున చిన్నపిల్లలకు నూనె స్నానం చేపిస్తే ఆరోగ్యానికి చాలా మంచిది. అమ్మ చేతులు, అమ్మమ్మ ఆశీర్వాదం, పిల్లల నవ్వులు, ఈ క్షణం ఎప్పటికీ మర్చిపోలేం. భోగి. సంక్రాంతికి ముందు రోజు భోగి. పాతదాన్ని వదిలి కొత్తదాన్ని స్వీకరించే రోజు. భోగి మంటల్లో మన బాధలు కూడా కాలిపోతాయి అనిపిస్తుంది. మంట చుట్టూ కుటుంబం, ఇదే ఐక్యత. గాలిపటాలు. సంక్రాంతి అంటే గాలిపటాలు, ఆకాశంలో ఎగిరే ఆశలు. పిల్లల ఆనందం చూసి మనసు నిండా ఎగిరిపోతుంది. సంక్రాంతి వంటకాలు. అరిసెలు, సకినాలు, పాయసం సంక్రాంతి వంటలు. ఇవి కేవలం తిండి కాదు, అమ్మ ప్రేమతో చేసిన జ్ఞాపకాలు. కుటుంబ బంధాలు. సంక్రాంతి అంటే కుటుంబం. దూరంగా ఉన్నవాళ్ళు ఇంటికి వచ్చే రోజు. ఫోన్లు పక్కన పెట్టి మనుషుల్ని గుర్తు చేసుకునే రోజు. సంక్రాంతి మనకి నేర్పేది కృతజ్ఞత, వినయం, కుటుంబ విలువలు. ఈ పండగ మన పిల్లలకు చేరాలి, మన సంస్కృతి నిలవాలి. మీ అందరికీ హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అంటే ముగ్గులు, గొబ్బెమ్మలు, గంగిరెద్దులు, రేగుపండ్లు అండ్ మన కుటుంబం. ఇవన్నీ కలిస్తేనే మన భారతీయ జీవితం.
ఈ 2026లో సంక్రాంతి సంబరాలు అయితే చాలా ఆనందంగా చేసుకున్నామండి. చాలా హ్యాపీగా ఉంది. సో మా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.